మీరు వస్తున్నట్టు భానుకి తెలియదు ఇంకా. కూర్చోబెట్టేయండి కదా ఇల్లు కొన్నది. హాయ్ నౌకా. హాయ్. మీరు వస్తున్నట్టు భానుకి తెలియదు ఇంకా. అంటే నేను చూస్తే హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పి బాగా వచ్చాక దాచుకోవాలి నువ్వు స్నానంకి వెండా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. కూర్చోబెట్టేయండి. దొరికేది అప్పుడు మీ జానుబాబు యాక్చువల్ గా ముందే నువ్వు రెడీగా ఉండుంటే చూడు నార్మల్ వస్తుందా సూపర్. నువ్వు ఎట్లున్నావు? పాట కానీ మీరు సంపడమేమో కానీ మీ రీల్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. జాను డామినేట్ చేశాడు చెప్పు. ఇంకా అన్న డాన్స్ బాగా చేస్తు. నువ్వు వేస్తున్నావు ట్రైనింగ్? నాకు ట్రైనింగ్ కి సంబంధించి బాను అక్కడే చేస్తాడు. చాలా ఇస్తే కొంచెం డల్ చేసేటోడు కానీ బాను అక్కడే మంచిగా ఉన్నాయి రీల్స్. జాను బాగా చేస్తే అసలు కలవలే మీ అందరికి డ్రామా జూనియర్ చూపిస్తున్నారు. చాలా డేస్ అవుతుంది. అవును, షో తర్వాత ఇంత ప్రశాంతంగా ఇది మేము రీసెంట్ గా తీసుకున్న ఇల్లు ఇది. అది ఎవరు చెప్పు. జాను అంబ్రిలా పట్టుకుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. షో నుంచి రాగానే షోలో ఒక బల్క్ అమౌంట్ వచ్చింది. ఆ బల్క్ అమౌంట్ పెట్టి ఇంటీరియర్స్ అంతా చేసి కొంచెం అప్పు ఉండే ఇంటికి, అదంతా కూడా తీర్చేసినాం అనమాట. బిల్డర్ కి ఇంకొక 1.5 hours అట్లా కట్టేది ఉండే, అది కూడా కట్టేసి వచ్చి ఇంటీరియర్స్ చేపించి ఈ 3 నెలల్లో ఇంటీరియర్స్ చేపించి ఇక ఫైనల్లీ మా కొత్తింటికి అయితే వచ్చినాము. కాకపోతే కానీ నాకెందుకు ఇది ఎప్పుడో చేపించి అనిపిస్తుంది. అదే ఆశ, నువ్వు అంతకు ముందు నీకు చూపించినాం కదా ఎట్లా చేపిస్తున్నాం అని చెప్పి. నీకే కదా ఇల్లు కొన్నది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నీకోసమే కదరా ఇల్లు కొన్నది. నాకు రాఖీకి కట్నం ఇవ్వడానికి మా నౌక కట్నం ఇస్తున్నాం మేము. మొదలు పెట్టండి. ఇటే ఇటే పెట్టు. ఇవ మా ఇద్దరినే పెట్టు, ఇంకెవరిని పెట్టకు. మీ ఇద్దరు అసలు రాకండి, ఫ్రేమ్ లకు కూడా రాకండి. స్నానం చేయకుండా కానీ మా జాను అందంగా తయారు చేసేస్తా చూడు. చెప్పలే విన్నర్ బాబుకి చెప్పలేదు. ఏమో మీరు వస్తున్నట్టు నాకు తెలియదు. సర్ప్రైజ్ ఇద్దరు నడువు పోయి మరి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వేయించినాక ఏం కాలేదను. వింత ఏంటంటే ఆసియా ఇంట్లో ఏముందో ఆసియాకే తెలియదు. ఇంకోటి ఏంటంటే కేక్ చేసి కేక్ లో కూడా పెట్టాలి చేసింది. కేక్ చేసిన క్యారమెల్ పుడ్డింగ్ కానీ మేము తినలే. క్యారమెల్ పుడ్డింగ్ అంట చేసింది రాలేదంతే. రాలేదు బట్ మీరు తినలేదు కానీ అందరికి పెట్టారు. సకం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. అందులో పెట్టేసి
రేర్ కలెక్షన్ కాదు, ఆల్మండ్స్ కాదే, ఆల్బమ్స్. పెళ్లి అక్కడ కాదే. ఇవన్నీ పెళ్ళి ఆల్బమ్స్. బ్యాక్ కలెక్షన్ పెద్ద బ్యాగులన్నీ ఉన్నది. ఇది ఇద్దాం అనుకుంటున్నా బ్యాగ్ ఒకటి. కలర్ కలర్లు కొంటారు అనుకుంటున్నావా? నాకే ఇది ఎక్సలెంట్ తెలుసా, దానికంట ఒక బ్యాగ్ ఇస్తామని అనుకుని తీసుకెళ్ళి. ఆ సైజ్ అంట లేదా ఇచ్చాడు, ఆ సైజ్ అంటే అది ఏం మోస్తుంది అని కూడా అనుకున్నదంట. ఆసియా బ్యాగ్ చూపిన, ఏది ఆసియా బ్యాగ్ యూనిక్ మన ఒకటి సింగిల్ పీస్ ఉంటది. నీ బొందరా నీ బొంద బాగా నువ్వేనా ఇది? నువ్వు అప్పుడే స్టార్ట్ చేసావా? కాదు, ఇది మీ పెళ్లి ఫోటోలా కన్వెన్షన్? మంచి జోక్ వేసింది తెలుసా, ఎందుకంటే ఫస్ట్ పేజ్ లో కన్వెన్షన్ ఉంది, సెకండ్ దాంట్లో కూడా కన్వెన్షన్ ఉండేసరికి ఆసియా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఫ్రెండ్స్, నువ్వు కనబడరా, పాపం జాను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయితే మంచిగానే ఉంటది. సో రెడీ అయ్యి మీకు వ్లాగ్ లో కూడా రెడీ అయింది ఆల్రెడీ. నువ్వు అటు తిరిగితే రెడీ అయింది, జస్ట్ జోక్ చేశాను. సరే, నీ సాంగ్ రిలీజ్ అవుతుంది కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 26th మార్నింగ్ 9 AM. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ప్రోమో బ్లాగ్ రిలీజ్ చేస్తావు. సరే నువ్వు ఎప్పుడు రిలీజ్ చేసినా సరే. సో ఫ్రెండ్స్, ఢిల్లమ్మ ఢిల్లీ ప్రోమో ఆల్రెడీ వచ్చింది. 26th వ్లాగ్ రిలీజ్ అయితే 26th మార్నింగ్ 9 AM కి మా సాంగ్ నోగ్రా కలిసి 1425 ఛానల్లో వస్తుంది. 1425 ఛానల్ పేరు. సో ఆ ఛానల్లో వస్తుంది చూడండి. 3456 ఉన్నాడా? మామూలు డేంజర్ కదరా. మా బర్త్డేస్ రానా ఇది 1425 అంటే. సో ఫుల్ సాంగ్ కూడా మీ 26 మార్నింగ్ 9 AM కి ఆ ఛానల్లో వస్తుంది. ఢిల్లమ్మ ఢిల్లీ చూడండి, సపోర్ట్ చేయండి. ఏల్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నూక మా ఇంటికి వచ్చి బానుకి సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పి నేను నూకకి సర్ప్రైజ్ ఇవ్వడానికి లంచ్ రెడీ చేశాను. ఏం కూరండు? చేపల నువ్వు అనలేదుగా. అవును, నిజం. యాక్చువల్ గా నేను ఎప్పుడు వ్లాగ్స్ చేసేటప్పుడు నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ రోజు కర్రీ వండింది మాత్రం మనమ్మ పాప. మరి నువ్వు ఆ విజిల్, ఆ కుక్కర్ దగ్గర నుండి విజిల్స్ వచ్చినాయో లేదు చూసిన తప్పు. కానీ ఎవరండి ఈ నిజాలు రప్పిస్తా. అది ఇంకా అర్థమై ఉంటుంది మీకు కర్రీ ఎవరండి. సో మనమ్మ క్రెడిట్స్ తీసుకుంటుంది జాను పాప. బట్ టేస్ట్ చూస్తాము. ఎవరి క్రెడిట్స్ అవసరం లేదు, నా క్రెడిట్స్ నాకే ఉంటాయి. స్నానం చేసి రెడీ అయ్యారప్ప. అయ్యో ఏదో పడేసావు. చూపిస్తాను నా ఇయర్ రింగ్. మంచుకున్నావు జాను, రెడీ అయితే ఇంకొంచెం మంచుకుంది కానీ బట్ ఇట్లా కూడా మంచుకున్నావు. కానీ ఈ రోజు ఏంటి నీకు అందరికి సండే లాగా నీకు సాటర్డే హాలిడేనా స్నానానికి? సో ఫ్రెండ్స్ నూక వచ్చాడని చెప్పి నాకు వండడానికి టైం పట్టింది, జిడ్డుగా అయిపోయాయని చెప్పి మళ్ళీ స్నానం చేసిన. స్నానం చేశాకే వంట చేసి నేను పొద్దున్నే లేస్తా, స్నానం చేసి మా ఆయన కాళ్ళు ఇలా మొక్కుతా 5 o'clock కి. అంటే బాను ఏం చేస్తావు తెలుసా? ఎర్లీ మార్నింగ్ ఏం జరుగుతుందో చూపి, విత్ టైం తో సార్ ఆ పెట్టి చూపించి. నేను ఆశలాగే చేస్తాను. నేను ఏం చేస్తాను తెలుసా? అన్ని రివీల్ చేస్తాను, అన్ని చేసేస్తాను. నేను పొద్దున్న లేవగానే ఇలా మా ఆయన కాళ్ళు ఇలా మొక్కేసి నా డే స్టార్ట్ చేస్తా. సిసి కెమెరాలు పెట్టి ఒక వ్లాగ్ చేస్తాడు బాను, అప్పుడు తెలుస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు. అది సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఆగు, అప్పటి వరకు ఎందుకు ఇప్పుడే చెప్తాడు. చెప్పండి. నేను కెమెరాలో మీకు ఏమైతుందో చూపిస్తా, తర్వాత మీరే చెప్పండి ఏమైతుందని. భయాలు లేవండి. ఇంతకు ముందు భార్యలకి భర్తలు భయపడుతుండే, ఇలాంటి వాళ్ళు పుట్టాక భయపడ్డం మానేశారు, భయపెట్టడం స్టార్ట్ చేశాడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అప్పుడు చూసేవాళ్ళం ఇది, కానీ మా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చూస్తున్నాం. అట్లా కాదు, చాలా క్యూట్ ఉంది. సీరియస్ గా క్యూట్, సీరియస్ గా స్నానం చేసి ఉంటే అదిరిపోగాను.
సీరియస్ గా క్యూట్ ఉంది, వస్తుంది. నిజంగా క్యూట్ ఉంది, నిజంగా క్యూట్ ఉంది, బాగుందనా? నిజం బాగుంది. మంచిగా ఉంది, టేస్ట్ ఉంది. థ్యాంక్స్ అని చెప్పే లోపు ఏదో ఒక పని చేస్తావు అందుకే. ఏమయ్యా, మంచిగా ఉన్నావు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంటే మిమ్మల్ని కాసేపు ఊరిచ్చి పెడదామని. నువ్వు ఇచ్చే లోపు ఆకలి చచ్చిపోయేనా, నువ్వు వండిన కూరలోని మరి రుచినే వెతికేనా. నాకు ఇంత దాగు కృషి. ప్రపంచాన్ని మన్నించేలా మంత్రించే నేను రైస్ తిన్నాను. ఇదిగో కర్రీ తింటాను. చపాతీ చేయలేదురా, జొన్న రొట్టె వేసింది. బట్ సీరియస్ గా రైస్ అదరగొట్టావు జాను. నువ్వు సీరియస్ గా ఏం వేసావు తెలియదు కానీ ఇందులో అదిరిపోయింది. రైస్ బాగా చేసి చూడమ్మా, బాగుంది రైస్. బాగా చేస్తావు కదా రైస్, నాకు తెలుసు. రైస్ బాగా చేస్తుంది, బాగా చేస్తారు రైస్. అన్ని బాగా చేస్తారు అని చెప్తారు కదా. రైస్ ఎవరని చేస్తారంటమ్మా? జాను అందులో కూడా ఉండింది రైసే. అవును 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 అన్నా ఏంటది కొంచెం చాలు చాలు. ఇది నువ్వు వండేవా? మమ్మీ వండితే తిరిగిపోయి ఉంటుంది. మటన్ దానికి కావాల్సిన మటన్ మటన్ అంటాడమ్మా, తినదు పెట్టదు పాపం, ఇంట్లో తింటది ఆశ. చెప్తాడు ఆశ మటన్ ఇష్టం, ఆశ మటన్ తింటది. చెప్పే ఏం తినవు అట్లనే చేసిండు షోలో కూడా. మటన్ బిర్యానీ వచ్చిన రోజు తింటది, ఆశ తింటది. ఆ రోజు వారం చేసుకుంటే కూర బాగుందమ్మా మనమ్మ, సూపర్ అదిరిపోయింది. లంచ్ చేస్తున్నాం జాను బాను వాళ్ళ ఇంట్లో. జానుక బాను బానుక జాన్ మనం జానుక బాన్ బానుక జాన్ మనమ్మక ఫ్యాన్ అంట. చిన్న సెకండ్ లేవురా నీలా అన్నాడు కాబట్టి నాకు సంతోషం కలుగుతుంది. బాగోలేదంటే కలగదా సంతోషం? ఎందుకు? అయితే బాగుంది, బాగుంది, అదిరిపోయింది. పోలా అదిరిపోలా. నిన్న బానుకి తెలియదు వచ్చేసాను. నువ్వు తింటావా తినవా? నువ్వు తినకపోతే మానేస్తాను నేను. నువ్వు తింటావా తినవా జాను? నువ్వు తినకపోతే తినకపోతే తినాలని బుక్క పెట్టుకుంటున్నాడు. అదొకటే ఇంకా. ఆశకి తినవాను అది చేప తక్కువ. దానికి రాత్రి బాగుంది పెట్టుకుంటే చాకల మీద ఉండే. చేపల పులుసు కరెక్ట్ కుదిరింది. చేపకి అన్నం పులిపే, పులుపులు ఎక్కువ చేప అసలు తినబుద్ధి కాదు. ఇది ఏం చేస్తుంది తెలుసా? ఇంత పులిపే ఇది తెస్తే నేను వండుకుంటేనే వేసుకుంటాను పులుపు. ఇది వేసేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? 2 మామిడికాయలు తెస్తే ఒక మామిడికాయ పక్కన పెట్టి ఒకటి వేసుకుంటాను. పులుపు వేయాలరా, పులుపు ఎక్కుతేనే అసలు మజా. అది వేసుకో, నువ్వు ఎలాగో తినవు చేప, నాకు అక్కడ తెలుసు. అది తిందా పట్టిందా ముక్కకి చేప? పట్టింది. సాయంత్రం ఇంకా రేపటికి ఇంకా బాగుంటది. నైట్ కూడా మంచిగా చల్లగా అయినాక అప్పుడు తినాలి. ఈ వర్షాకాలం పులుసు ఉంటది. పులుసు తిన్నావా? రేట్ ఎక్కువ కాదే కదా. అది కూడా తింది. ఒక ముక్క తింటది అంతే. అంటే వచ్చేటివి 10 ముక్కలా అంతే. 10,000కా? 15-20 ఉంటుంది. ఈసారి నువ్వు అక్కడ నుంచి మంచి చేపలు తీసుకురా. ప్రతి సంవత్సరం నేను ఖచ్చితంగా తింటా పులుస. తినాలి నేను ఉంటది కదా పుస్తులు మన పులుస్తుంది. పుస్తలు అమ్ముకున్నా పులుసు తినాలి.
ఒకటి ఎంత ఉంటుంది? 20,000 ఉంటుంది. మరి తెల్లగా ఉండదు కదా, సముద్రంలో పడుతుందని అనిపిస్తుంది. తెల్లగా పడుతుంది కదా, అది బంగారు తీగ. సముద్రంలో బంగారు తీగలు పడవు. తెల్లగా ఉండదు, అది ఏం చేప? తెల్ల చేప. ఆ ఏరియాలో ఉన్నాయి అనుకో మనకు వస్తాయి. మ్యాన్షన్ లో ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని మళ్ళీ ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అట్లా వస్తలేదు. కొంచెం బాగా వస్తుందా? అసలు రావట్లేదు ఆ టేస్ట్, ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అక్కడ వచ్చింది. అసలు ఆడ ఎంత ఉప్పు కారం తప్ప ఏమి ఎక్కుతుండే. అక్కడ బటర్ వేసి ఉప్పు కారం వేసి ఏదో చేసుకునేటోళ్ళు. కారం రైస్ అది మళ్ళీ కాదు షోలో ఇంత కారం వేసి ఇంత ఉప్పు వేసి అన్నం వేసి ఇలా చేసుకొని తినేవాళ్ళు. అమ్మ ఉండేది బటర్ తో. అంటే నీకు అక్కడ ఏం దొరకక అదే రుచి అనిపించేది. బటర్ తో ఎప్పుడు మళ్ళీ మార్నింగ్ 3:00 4:00 అట్లా ఉన్నారు కదా, అదే కమ్మ కొట్టింది. తిని పడుకునేటోళ్ళు అక్కడ బాగా వేస్తారు. మేమే ఎట్లానే అనుకుంటాం అప్పుడప్పుడు. కారం అయినా కమ్మ కొట్టదు అంటారు, అదే అక్కడ బాగుంది. కానీ అక్కడ బాగా నిద్ర వచ్చేదిరా, ఇంటికి వచ్చినాక నిద్ర వస్తలేదురా. అక్కడంటే స్ట్రెస్. అక్కడంటే స్ట్రెస్. మంచిగా ఉంది కానీ తినదు. మటన్ చాలా బాగుంది. ఇంకా ట్రై చేయాలని. నేర్చుకో తినడం. బస్ వాళ్ళు ఇంటికి పోతుంది ఇప్పుడు. మా ఇంటికి వస్తే బాగానే తింటది. చేపలు తినాలి, ఎందుకు మంచిది, కళ్ళు మంచిగా కనిపిస్తాయి. చేపలు ఎంత తింటే అంత మా ఇంటికి వస్తే వాడు వస్తా అన్నాడు లంచ్ కి. కళ్యాణం ఇప్పుడు టైం పడుతుంది చూడు మనం. నైట్ షిఫ్ట్ చేసి పడుకున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు ఎంత సందడిగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా సాగిందో. సో ఆఫ్టర్ సాగలేదు, ఏం జరిగింది, ఏం జరుగుతోంది? నువ్వు ఎంజాయ్ చేయలేదు. వీడియో తీసుకున్నాడు మంచిగా, ప్రమోషన్ సాంగ్ బాగుంది. నువ్వు చెప్పు. చూడు ఎట్లా చెప్తావు జాను, ఈ బ్లాగ్ తీసిందేమో జాను, పాపం నూకరాజుని వచ్చి వీడియో తీసుకుందని చెప్తుంది. ఎంత అన్యాయం చూడు అసలు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ లాంగ్ టైం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో తర్వాత 1.5 month 2 months ఈజీగా అవుతుంది. సో 1.5 2 months తర్వాత మేమే ఫస్ట్ మీటప్ అయ్యాము. మేము ఎప్పుడు మీటప్ అయినా సరే ఇలాగే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. జాను ఒక్కరు తప్ప స్టార్ట్ చేసింది అప్పుడు జాను. ఇదే ఫన్. మీరు మళ్ళీ ఆడని అడిగారు మీరు కింద కామెంట్లలో, ఇదే ఫన్. నీకే థ్యాంక్ యూ. మనం అయితే మంచిగా మటన్ వండింది. తర్వాత జానమ్మేమో మంచిగా చేపల పులుసు వండింది. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మ్యాన్షన్ డేస్ ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు డే అయితే ఇంత మంచి వీళ్ళ ఇంట్లో లాగులు చేస్తుంటే ఎందుకో నేను కొంచెం కలర్ గా కనిపిస్తున్నానేమో అనిపిస్తుంది. అలాగే చూసుకుంటున్నాను ఇందాక నుంచి కదా. నన్ను దత్తత తీసుకొచ్చి రెంట్ తీసుకున్నాను కదా, నీకు అది అనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జాను పాప ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ పప్పా నుంచి జానుకి బాన్కి వచ్చారు. సో జానుకి బాన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.